प्रातः स्मरामि हृदि संस्मृदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैत्ति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరా. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో మనం ఆత్మబోధ, ఈ గ్రంథానికి ఆత్మబోధ అని పేరు ఎందుకు పెట్టారు అన్నది మనం చూసాం. ఈరోజు శంకరాచార్యులు వారు ఈ గ్రంథాన్ని ఎందుకు రాయదలుచుకున్నారు అన్నది చూద్దాం. నేను ఈ గ్రంథాన్ని ఎందుకు రాస్తున్నాను అన్నది వారు మొదటి 5-6 శ్లోకాలలో దానికి వివరణ ఇచ్చారు. ఈ గ్రంథాన్ని వేదాంతం అసలు ఏం చెప్పదలుచుకున్నది అన్నదాన్ని చెప్పేందుకు రాస్తున్నాను. అయితే ఇప్పటికే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదండి, మళ్ళీ ఇంకో పుస్తకం మీరు రాయడం దేనికి? అల్పస్య కాలః, కాలంను చూద్దామా అంటే చాలా తక్కువగా ఉన్నది. బహువేదితవ్యః, తెలుసుకోవాల్సిందేమో చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకో మీరు 2 పుస్తకాలు రాయడం దేనికి అంటే ఆయన ఏదో నేను తమాషాకి ఈ పుస్తకం రాయడం లేదయ్యా, ఏదో ఇన్ని పుస్తకాలు రాసిన వాడిగా గిన్నీస్ బుక్లోకి నేను ఎక్కదలుచుకోలేదు, అలా నేనేమీ అనుకోవడం లేదు, నేను ఈ కింది కారణాల వల్ల రాస్తున్నాను అంటూ మానవ జన్మ ఎప్పుడు సార్థకమవుతుంది, దానికి కావలసినటువంటి ముఖ్యమైన సూత్రాలు ఏమిటి, వాటిని మనం ఎలా గ్రహించాలి, అలాంటి చిన్న చిన్న విషయాలను తెలిపేందుకై ఈ గ్రంథాన్ని నేను రాస్తున్నాను. దీనివల్ల సాధకులకు ప్రయోజనం కలుగుతుంది అని రాస్తున్నాను అని చెప్పారు. వాటిల్లో ఏం చెప్పారు అంటే, మొదట మన లక్ష్యం ఏమిటి, దాన్ని ఏ విధంగా సాధించాలి, దాన్ని సాధించాలి అంటే సాధనముల గురించి కూడా చెప్తారు. మార్గము లక్ష్యముల గురించి ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. సాధకుడికి ఇది చాలా ముఖ్యం. చాలామంది హడావిడిగా సాధనలో దిగుతూ ఉంటారు. అదే చాలా పెద్ద పొరపాటు. నాకు లక్ష్యం ఏమిటో తెలియకుండా సాధన మొదలు పెడతాను అంటే అది ఎలా ఉంటుంది అంటే, రోగం అసలు ఏమిటో తెలియదు కానీ మందులు వేసుకోవడం మాత్రం మొదలుపెట్టాం, అలాంటిది. ఆ విధంగా ఉంటుంది ఇది. చాలామంది ఇళ్లల్లో మీరు చూసినట్లయితే ఈ మెడికల్ డిక్షనరీ అన్నది అలాంటిది ఏదో ఉంటుంది, దాన్ని పెట్టుకుంటారు. అందులో తలనొప్పికి ఏ మందు అని వెతుకుతారు. అలా వెతికి తిన్నగా మెడికల్ షాపుకు వెళ్ళి ఆ మందు తెచ్చుకుని వేసేసుకుంటారు. అలాగే ఆ పుస్తకం చదవడంలో ఇంకో ఇబ్బంది కూడా ఉందండి. అందులో చెప్పబడినటువంటి లక్షణాలన్నీ కూడా మనకు ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కావాలంటే మీరు తెరిచి చూడండి, అందులో చెప్పబడినటువంటి లక్షణాలు, ప్రతి రోగానికి చెప్పబడిన లక్షణాలన్నీ కూడా మనలో ఉన్నట్టే అనిపిస్తాయి. అలాగా సొంతంగా మందులు వేసుకోవడం ఎంత ప్రాణాంతకమో, అదేవిధంగా మనలో లక్ష్య స్పష్టత లేకుండా సాధనకు దిగడం కూడా అలాంటిదే. ఎందుకంటే సాధన ఎందుకు చేయాలి? ఏదో నాకు లేదు కాబట్టి దాన్ని పొందడం కోసం. నిజంగా ఆ సాధన మీకు అది తెచ్చి పెడుతుందా లేదా అన్నది తెలుసుకోకుండా అలాంటి వాళ్ళని మీరు చూడొచ్చు. గంటల కొద్దీ ధ్యానం అంటూ కూర్చుంటారు.
దేని కొరకు అంటే మళ్ళీ ఆ ధ్యానం సరి అయిన పద్ధతిలో కూడా చేయరు. ఏదో కళ్ళు పైకి పెట్టి వంకరగా పెట్టి ఇలా చూడడం, అది సరి అయిన ధ్యానం అనిపించుకోదు. కళ్ళు ఉన్నవి ఎదురుగా చూడడానికి, పక్కగా చూడడానికి, అంతేగాని ఎక్కడో కళ్ళు తేలేసేసి ఏదో పైకి చూడడానికి వంకరగా చూస్తున్నాను అలా కాదు. ఆ విధంగా గంటల తరబడి కూర్చుని ధ్యానం అంటూ చేస్తూ ఉంటారు. చివరికి మళ్ళీ వాడు ఆ స్వామీజీ దగ్గరికే వెళ్ళి, స్వామి నేను గంటల కొద్దీ ధ్యానం చేస్తున్నాను, దానివల్ల నాకు జ్ఞానం మాట దేవుడెరుగు, తలనొప్పి వస్తోందండి అని అంటాడు. ఎందుకు చేస్తున్నావయ్యా ధ్యానం అంటే మనోనిగ్రహానికి. అయితే మనోనిగ్రహం అన్నది కేవలం ధ్యానం వల్లే వస్తుంది అని నీకెవరు చెప్పారు? మనోనిగ్రహానికి ధ్యానం కూడా కొంతసేపు చేయాలి. ఎలాగైతే ఒక జబ్బుకి మాత్ర ఇచ్చినప్పుడు ఈ మాత్ర కూడా దాంతో వేసుకో అని అంటారో, ఏదో యాంటీబయాటిక్ ఇస్తారు, దాంతోపాటు బి కాంప్లెక్స్ ఇచ్చినట్టు వీడేం చేస్తున్నాడు, బి కాంప్లెక్స్నే 15 టాబ్లెట్లు వాడుతున్నాడు. అసలు యాంటీబయాటిక్ పడలేదు, అప్పుడు రోగం తగ్గుతుందా? ఆ విధంగా మనోనిగ్రహానికి కొన్ని చెప్పబడ్డాయి. మనం ఏ ఆశ్రమంలో ఉన్నామో ఆ ఆశ్రమ ధర్మపాలన మనం నిర్వహింపబడాలి మనతోటి, అప్పుడే మనస్సు నిగ్రహింపబడుతుంది. నేను పొద్దస్తమాను వీడి గురించి వాడి గురించి నికృష్టపు ఆలోచనలన్నీ చేస్తూ నా మనస్సు నిగ్రహింపబడడం లేదు అంటే అది నిగ్రహింపబడదు. నువ్వు ఎన్ని గంటలు ఆ విధంగా ధ్యానం చేసినా సరే నీ మనస్సు నిగ్రహింపబడదు. ఎందుకు? యాంటీబయాటిక్ వేయలేదు. ఉత్తి బి కాంప్లెక్స్ తింటే రోగం తగ్గుతుందా? దానికి తోడు కొత్త రోగం వస్తుంది. అందుకోసమే వాళ్ళ ఆవిడ అంటూ ఉంటుంది, అంతకుముందు చాలా బాగుండేవారండి, ఇప్పుడు ఇదేదో ధ్యానం చేయడం మొదలెట్టారు, ఏం రోగం వచ్చిందో తెలీదు, అసలు ఇంట్లో సరిగానే ఉండటం లేదు, సరిగా మాట్లాడడం లేదు అని అంటారు. అలాగేదో కొత్త రోగం మొదలవుతుంది. కాబట్టి ఏ ఆచార్యుడైనా మీ యొక్క లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలిసినప్పుడే ఆ సాధన చెప్తారు. అక్కడ ఆచార్యులు ఈ స్పష్టత రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏమిటి అంటే, నువ్వు దుఃఖపడడానికి, మన దగ్గర దుఃఖపడడానికి చాలా కారణాలు ఉన్నాయి కదండి. అత్తగారు మొదలు బావుమరిది మొదలు ఎన్నో కారణాలు. నా దుఃఖానికి ఇవి కారణాలు అంటే అవేవి కారణాలు కాదు. ఒక రోగం ఉన్నది నీకు, అదేమిటో తెలుసా? అజ్ఞానం అనే రోగం ఉన్నది. ఏ అజ్ఞానం స్వామి అంటే ఆత్మ విషయక అజ్ఞానం. ఆ అజ్ఞానం ఒక్కటే ఉన్నది, దాన్ని సరిచేయాలి. నిన్ను నీవు అపూర్ణుడను అని అనుకుంటున్నావు. ఆ పూర్ణ విషయం తెలియక అజ్ఞానం ఉన్నప్పుడు తనను తాను ఎప్పుడు వాడు ఏమనుకుంటాడు? అపూర్ణుడను అనే అనుకుంటాడు కదా. అతని పేరు మాత్రం పూర్ణరావే, కానీ నేను అపూర్ణుడను అని అనుకుంటూ ఉంటాడు. అతని స్వభావం పూర్ణమే, కానీ ఆ అజ్ఞానం కారణం చేత నాకు ఇది లేదు అది లేదు అని అనుకుంటూ ఉంటాడు. దానివల్ల దానికోసం వెంపర్లాడుతూ ఉంటాడు. ఎప్పటిదాకా నేను అపూర్ణ స్వభావము, అపూర్ణుడను అని అనుకుంటానో అప్పటిదాకా పూర్ణత్వం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. దానివల్ల ఒకడిని కాముగా కూర్చోబెట్టడం మన వల్ల కాదు. నదికి తన అపూర్ణత్వము అని తెలుసుకుని కాబట్టి అది పరిగెడుతుంది. ఎందుకు అలా పరిగెడుతుంది అంటే పూర్ణత్వం రావాలి అని పరిగెడుతుంది. కాకపోతే నది అదృష్టవంతురాలు, అలా పరిగెట్టడం వల్ల అది పూర్ణత్వాన్ని చెందుతుంది, దానికి సముద్రం దొరుకుతుంది, పూర్ణత్వాన్ని అది పొందుతుంది. కానీ
మనం అంత అదృష్టవంతులం కాదు. మనం ఎంత పరిగెట్టినా సరే అంత అపూర్ణంగానే మిగిలిపోతాం. ఎందుకంటే మనకి అలా వెళ్ళి కలవడానికి ఒక సముద్రం అంటూ ఏదీ లేదు. మనం దేశతః కాలతః అపరిచ్ఛిన్నమై లేము. దేహ పరిచ్ఛిన్నుడై ఉంటాను కాబట్టి వైకుంఠానికి వెళ్ళినా పూర్ణుడవుతాను అని అనుకోవడానికి లేదు. కానీ నది అవగలుగుతుంది, నేను కన్యాకుమారి వెళ్ళి పూర్ణురాలునవుతాను అని అనుకుంటుంది. కానీ మీరు దానికి కైలాసం వెళ్ళి నేను పూర్ణుడిని అవుతాను అంటే కుదరదు. అక్కడికి వెళ్ళినా సరే శివుడిలా కూర్చుంటారు, మీరు అలాగ అపూర్ణుడిగానే కూర్చోవాల్సిందే. చలేస్తోంది, స్వెటర్ ఏమైనా ఉంటే బాగుండు, ఆ చలిలో కూర్చోవాలి కదా. మరి పూర్ణుణ్ణి ఎలా అవుతాను అంటే పూర్ణుడను నేను అని తెలుసుకోవడమే. దానివల్లనే మీరు పూర్ణులు అవుతారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే అపూర్ణుడను నేను అన్న దానితోటి కామం పుడుతోంది. కామం ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతుందో అక్కడక్కడ క్రోధం పుడుతుంది. కామం తీరిన తర్వాత లోభం పుడుతుంది. ఏదో మీరు మీ కొడుకు 98% రావడం వల్ల కట్టాల్సినటువంటి 50,000 కంటే కట్టక్కర్లేదు, అలా కట్టకుండానే 10,000 స్టైఫండ్ ఇచ్చారనుకోండి, ఇక ప్రతి సంవత్సరం నా కొడుకే ఫస్ట్ రావాలి, నా కొడుకే స్టైఫండ్ రావాలి అని కోరుకుంటూ ఉంటాడు. అలాగా కామ క్రోధ లోభం నా దగ్గరే ఉన్నది అన్న మదం, ఇలాంటి వాటి వల్ల వస్తుంది ఏదవుతుందో అదే మోహం. ఇంకొకరి దగ్గర కనిపిస్తే మత్సరం. కానీ వాడికి కామ క్రోధ మోహ లోభాల నుంచి బయటపడాలి అని చెప్తూ ఉంటే ఎలా బయటపడతాడు? నేను అపూర్ణుడను అనుకున్నంత వరకు వీటిలో నుంచి బయటపడే ఉపాయమే లేదు. బయటపడాలి అన్నది కూడా ఒక కామమే. ఏ ప్రవచనం విన్నా సరే ఈ కామక్రోధాల నుంచి బయటపడండి అనే చెప్తారు కదా. ఎలా బయటపడతారు? ఇది ప్రయత్నంతో బయటపడేది కాదు, జ్ఞానంతో బయటపడాలి. ఏ జ్ఞానంతో అంటే అహం పూర్ణ అని తెలిసినప్పుడే. అప్పుడు నేను దేనికోసమూ వెంపర్లాడను. మా గురువుగారు ఒకసారి అంటూ ఉండేవారు, ఎవరైనా నలుగురు వస్తే బాగుండు అని అనుకుంటే ఆయన అంటూ ఉండేవారు, ఆయతో వెల్కమ్ నహితో భీడ్కం. ఆయతో వెల్కమ్, లేకపోతే భీడ్కం. బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. రెండు వైపుల నుంచి ఆనందమే. కోరిక తీరినా ఆనందమే, కోరిక తీరకపోయినా సంతోషమే. కోరికను మీరు లగ్జరీగా పెట్టుకుంటే మీరు సుఖపడతారు. లేదు కోరిక తీరాల్సిందే, అది నాకు అత్యవసరము అని పెట్టుకున్నారా, వాడు దుఃఖపడుతూ ఉంటాడు. అందుకోసమే శంకరాచార్యులు వారు ఇక్కడ దానివల్ల దుఃఖపడుతున్నాను, దీనివల్ల దుఃఖపడుతున్నాను అంటే అదంతా కూడా నీ మూర్ఖత్వం. ఏదో నీకు అలాగ అనిపించవచ్చు, కానీ నిజానికి దానివల్లే దుఃఖం అయితే దానివల్ల అందరికీ దుఃఖం కలగాలి కదా. అందరికీ లేనటువంటి దుఃఖం నీ ఒక్కడికే ఎందుకున్నది అంటే నువ్వు దాని మీద ఆధారపడ్డావు. ఆ విధంగా మీ యొక్క స్వరూపం అజ్ఞానమే మిమ్మల్ని దుఃఖపెడుతోంది తప్ప మరొకటి కాదు. ఇలా చెప్పి దానికి వారు ఏమంటారు అంటే దాన్ని అధ్యాస అని అంటారు. అధ్యాస అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి పదం. మీరు సుఖస్వరూపులే అయినా సరే నేను అసంపూర్ణుడను అని గనక వస్తే, అది వస్తే సుఖపడతాను, ఇది వస్తే సుఖపడతాను అంటే దాన్నే అధ్యాస అని అంటారు. శంకరాచార్యులు వారు ఎన్నో పుస్తకాలు రాసినా సరే అందులో వారు అధ్యాసతోనే మొదలు పెడతారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని రాసిన తర్వాత వచ్చే శ్లోకాలన్నీ కూడా అధ్యాసకు సంబంధించినవే. అలాగే వారు బ్రహ్మసూత్రాలను రాశారు. ఆ భాష్యానికి వారు పెట్టిన పేరు అధ్యాస భాష్యం.
అలాగా పుస్తకాల్లో కూడా, ఈ పుస్తకంలో కూడా ముఖ్యంగా చర్చించినటువంటి విషయం అధ్యాస. ఏ విధంగా ఈ జీవుడు అయోమయంలో పడ్డాడు అన్నదే చర్చిస్తారు. అలాగే ఎప్పుడు ఈ జీవుడు అయోమయంలో పడ్డాడు అన్నది ఎవరిని అడిగినా చెప్పలేరు. ఎందుకంటే ఈ జీవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఈ అయోమయం ఉన్నది, అందులోనే వాడు ఉన్నాడు. అది అనాది. మాయ ఎప్పటిది అంటే అనాది. సరే, బాగానే ఉన్నది, రోగం ఏమిటో తెలిసింది, దాన్ని డయాగ్నోస్ చేశారు. ఇప్పుడు మెడిసిన్ దానికి వెయ్యాలి, ఏం మందు అన్నది చూడాలి. అది కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. దీనికి ఏం మందు వాడాలి అంటే, ఆత్మ విషయక అజ్ఞానం ఉంది కాబట్టి దానికి మందు ఏమిటి? ఆత్మ విషయక జ్ఞానమే. అజ్ఞాన సర్ప దష్టస్య బ్రహ్మజ్ఞానౌషధం వినా కిం వేదైశ్చ శాస్త్రైశ్చ కిం మంత్రై కిమౌషధై. నాయన, అజ్ఞానం అనేటువంటి సర్పము చేత కాటు వేయబడిన వాడికి, అలా బాధపడుతున్నటువంటి వాడికి బ్రహ్మజ్ఞాన ఔషధం తప్ప మరేమున్నది? దానికి ఒకటే సమాధానం, ఒకటే ఔషధం ఉన్నది. అది ఆత్మజ్ఞానము అనేటువంటి ఔషధం. అది కాకుండా ఇంకో చోట నా యోగేనా నా సాంఖ్యేనా నా కర్మణా నోన విద్యయా. యోగము ఆ రోగాన్ని ఏం చేయలేదు. ఈ పుస్తక విషయంలో నాకు అజ్ఞానం ఉన్నదండి, నేను శీర్షాసనం వేసి తలకిందులుగా నిలబెడతాను, దానివల్ల ఆ పుస్తకంలో ఏముందో నాకు తెలుస్తుందా? ఆ పుస్తకం ఏమిటో దాన్ని అధ్యయనం చేయాలి, అప్పుడే అందులో ఏమున్నదో తెలుస్తుంది. అలాగే కెమిస్ట్రీ ల్యాబ్ చుట్టూ తిరిగితే నాకు కెమిస్ట్రీ వచ్చేస్తుందా? అలాగే ఫిజిక్స్ లెక్చరర్ గారిని పిలిచి కూర్చోబెట్టి పాద పూజ చేసినంత మాత్రాన నాకు ఫిజిక్స్ వస్తుందా? కాబట్టి నా యోగేనా నా సాంఖ్యేనా నా కర్మణా నోన విద్యయా. కాబట్టి ఇది సాంఖ్యం వల్ల, కర్మ వల్ల, ఉపాసన వల్ల అటు పోయేటువంటిది కాదు. అదేంటంటే వీటి వల్ల ఏదో వస్తుంది అనుకుంటే, అంటే అదే ఆలోచించాల్సింది. అజ్ఞానంతో వచ్చిన దుఃఖం దేంతో పోవాలి? జ్ఞానంతోనే పోవాలి. అది మీరు ఆసనాలు వేసినా పోదు. ఆసనాలు వేస్తా అండి అంటే ఆసనాలు వ్యర్థమని ఎవరన్నారు? ఈ విషయంలో అవి ఉపయోగపడవు అని చెప్పడమే. అలాగే గుళ్ళకి గోపురాలకి వెళ్ళడం తప్పని ఎవరంటున్నారు? అవి మీకు చిత్తశుద్ధిని ప్రసాదిస్తాయి. ఒక ఫిజిక్స్ లెక్చరర్ పట్ల గౌరవభావం ఉండడం మంచిదే. దానివల్ల అతని మీద మీకు శ్రద్ధ పెరుగుతుంది. ఆయన కూడా మీకు కొంచెం ఎక్కువ చెప్పాలి అన్న భావన ఆయనలో కలుగుతుంది తప్ప, అలా గౌరవం ఇచ్చినంత మాత్రాన మీకు జ్ఞానం వస్తుందా? అలాగే హే భగవాన్, నీ మీద నాకు ఎంతో విపరీతమైనటువంటి భక్తి ఉన్నది, మీరే నాకు మోక్షాన్ని ఇవ్వాలి అంటే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేడు. ఒకడు నన్ను అడిగాడు, ఏమండి కలియుగంలో నామ సంకీర్తన తరుణోపాయం అని అన్నారు కదా, మరి ఈ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఎందుకండి అని అడిగాడు. ఎందుకంటే వాళ్ళ గురువు గారే నామ సంకీర్తన తరుణోపాయం అని చెప్పారు. మళ్ళీ ఆ గురువు గారే యజ్ఞయాగాదులు చేయిస్తున్నారు. మరి ఆ గురువు గారే ఎందుకు ఆ విధంగా చెప్తున్నారు అంటే, ఎవరికైతే సాధ్యమేమిటి సాధన ఏమిటి అన్నది తెలియకపోతే ఇలాంటి అయోమయంలోనే పడతారు. ఆ క్రమంలో ఏదో ఒకటి ఆ ఆశ్రమంలో నడుస్తూ ఉండాలి కాబట్టి ఎన్నాళ్ళు నామ సంకీర్తన చేస్తారు, సరే కొన్నాళ్ళు యజ్ఞయాగాదులు చేద్దాం అంటూ ఆ విధంగా చెప్పి ఉంటారు. కానీ శాస్త్రం ఆ విధంగా ఒప్పుకోదు. వచ్చిన గొడవ ఏమిటి అంటే, ఆ గురువు యజ్ఞయాగాదులు చేస్తే దానివల్లే మోక్షం అని అంటాడు.
భజన చేస్తే భజన వల్లే మోక్షం అని అంటాడు. కాబట్టి అలా అయోమయంలో పడుతూ ఉంటారు. కానీ శంకరాచార్యులు వారు ఆ విధంగా నడవదు నాయనా. నీకు అజ్ఞానం ఉన్నప్పుడు అది జ్ఞానంతోనే పోతుంది. దానికి ఒక ప్రమాణం కావాలి. విచారణ చెయ్యి. అంటే నాకు చదువు రాదండి అంటే కనీసం చదువు వచ్చిన వాళ్ళు చెప్తున్నప్పుడు విను. అంతకంటే మార్గం లేదు. ఇప్పుడు నాకు హిందీ మాట్లాడడం రాదు, దానికి నేను హిందీ ఎలా మాట్లాడాలి అన్నది నేర్చుకోవాలి. అంతేగాని నేను దానికోసం తపస్సు చేస్తాను అంటే వస్తుందా? భజన చేస్తాను అంటే వస్తుందా? శీర్షాసనం వేస్తాను అంటే వస్తుందా? అయితే కొంతమందికి మళ్ళీ ఒక డౌట్ రావచ్చు. తపస్సు చేస్తే ఏదో కాళిదాసుని భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు కదా, ఆ విధంగా నాకు జ్ఞానం వస్తుందేమో కదా అంటే కాళిదాసుకు కూడా అక్షరాలని ఇచ్చారు. ఆ అక్షరాల వల్ల ఆయనకు జ్ఞానం వచ్చింది. ఆ సినిమా చూపించడంలో కూడా చాలా చక్కగా చూపిస్తారు. ఆ బీజాక్షరాలు ఏవో తలలోకి వెళ్ళినట్టుగా చూపిస్తారు, అంతే. దానివల్ల జ్ఞానం వస్తుంది. అంతేగాని ఏదో నెత్తిమీద చేయి పెట్టడం ద్వారా జ్ఞానం ఏమీ రాదు. అందుకోసమే ఇక్కడ శంకరాచార్యుల వారు అలాంటివి ఏమీ జరుగుతాయని ఊహించకు నాయనా, జ్ఞానం ఒక్కటే దీనికి ఔషధము అని చెప్తూ ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ చెప్తారు. ఇప్పుడు ఔషధం ఉన్నది, ఔషధం ఇచ్చేవాడు ఉన్నాడు, ఇది రోగము అని నిర్ధారణ అయ్యింది. అయినా సరే ఔషధం పుచ్చుకునేవాడిలో ఒక సంసిద్ధత అన్నది ఉండాలి. ఆ శాస్త్రం వీడి విషయంలో పని చేయడానికి ఒక సరి అయినటువంటి చిత్త దశ వీడు పెంపొందించుకోవాలి. అందుకోసమే ఒక శ్లోకం కూడా ఉన్నది. అనభ్యాసే విషం శాస్త్రం మజీర్ణో భోజనం విషం విషం సభాదరిద్రస్య దుర్జనస్య సుభాషితం విషం. అనభ్యాసే విషం శాస్త్రం. శాస్త్రం గొప్పదే కావచ్చు, కానీ వీడిలో ఆ సంసిద్ధత కనుక లేకపోతే వీడు దాన్ని సరిగా స్వీకరించకపోతే అది విషంలాగా మారుతుంది. భోజనం చేయడం మంచిదే, కానీ వాడికి ఉదర సంబంధమైనటువంటి రోగంతో వాడు బాధపడుతున్నాడు. అలాంటి వాడు భోజనాన్ని చేస్తే అది వాడికి విషంలాగా తయారవుతుంది. పడక అజీర్తి చేస్తే అది వాడికి విషం అవుతుంది. అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం విషం సభాదరిద్రస్య. ఒకడు చాలా నిరుపేద, వాడికి బట్టలు కూడా సరిగా లేవు. అలాంటి వాడిని ఒక పెద్ద సభలోకి పిలిస్తే అది వాడికి విషంలా ఉంటుంది సభ. అలాగే దుర్జనస్య సుభాషితం విషం. దుర్జనులకు మంచివాడ చెప్తే అవి కటువుగా అనిపిస్తాయి, అది వాడి విషయంలో విషం. ఇక్కడ మిగతావన్నీ కూడా అప్రస్తుతమైనా సరే నాకు కావలసింది ఇందులో అనభ్యాసే విషం శాస్త్రం. అనభ్యాసం సరిగా చెయ్యని వాడి, అభ్యాసం సరిగా చెయ్యని వాడికి నిత్య జీవితంలో వాడి నడవడిక సరిగా లేకపోతే గనక జ్ఞానం కూడా వాడికి బుర్రకెక్కదు. ఇప్పుడు వైద్యం రెడీగా ఉన్నది, ఔషధం రెడీగా ఉన్నది, ఔషధం ఇచ్చే గురువు రెడీగా ఉన్నాడు. నా తరఫు నుంచి నేనేం చెయ్యాల్సింది ఏమిటి అని అడిగితే ఇప్పుడు వారు చెప్తారు, దానికి నువ్వు 4ంటికి తయారవ్వాలి నాయనా, నువ్వు 4ంటిని సాధించాలి. దానికి సాధన చతుష్టయ సంపత్తి అని పేరు. ఈ 4 గనక నీలో ఉంటే నీకు జ్ఞానం అబ్బుతుంది. లేదు అంటే నువ్వు శాస్త్రాన్ని తప్పు పట్టకూడదు అని అంటారు. ఆత్మబోధ విన్నానండి, అయినా నాకేమీ అవలేదు అంటే అది ఆత్మబోధ తప్పు కాదు, చెప్పినటువంటి రామచంద్రమూర్తి తప్పు కాదు, రాసినటువంటి శంకరాచార్యులు వారి తప్పు అంతకంటే కాదు. తప్పు ఎవరిది అంటే నీదే అని స్పష్టంగా చెప్తారు. అందుకోసం ఏ గ్రంథంలోనైనా సరే ఇది ముందు చెప్పడం జరుగుతుంది. అది తత్వబోధ అవనివ్వండి, ఆత్మబోధ అయినా సరే
వివేక చూడామణి అయినా సరే సాధన చతుష్టయ సంపత్తిని ముందు చెప్తారు. ఎలా అయితే ఆపరేషన్ చేసే ముందు బీపీ, షుగరు ఇలాంటివి కూడా సరిగా ఉన్నాయా లేదా అన్నది చూస్తారో ఆ విధంగానే నేను చూడను, కానీ నువ్వు ఈ సాధన చతుష్టయ సంపత్తి నీలో ఉన్నదా లేదా అన్నది చూసుకో అని శంకరాచార్యులు వారు కూడా ఇక్కడ మొదటి శ్లోకంలో వాటిని తెలియజేస్తున్నారు. ఆ శ్లోకాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అదేమిటి? తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణా ముముక్షూణామపేక్షోయం ఆత్మబోధో విధీయతే. ఇక్కడ సాధన చతుష్టయ సంపత్తి అంటే దాని గురించి చెప్తున్నారు. ఈ సాధన చతుష్టయ సంపత్తి అంటే వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. తత్వబోధలో వీటి గురించి మనం చాలా విస్తారంగా చూసాం. కాబట్టి ఇక్కడ చాలా టూకీగా చెప్పుకుంటూ వెళ్తాను. వివేకము అన్నప్పుడు నాకు ఏం కావాలి అన్నది తెలుసుకోవాలి. నాకేం కావాలి అన్న వివేకం ఉండాలి. నేను అసంపూర్ణుడిగా ఉన్నాను అని అంటే ఆ పూర్ణత్వం ఎలా వస్తుంది? నేను నదిలాగా నేను కూడా పరిగెత్తాలా? ఏ విధంగా అది నాకు వస్తుంది? అది నిర్ణయించుకోవడం. దాని పేరు వివేకం. దానికే నిత్యానిత్య వస్తు వివేకం అని అంటారు. అది ముఖ్యమైనటువంటిది. తర్వాత ఇది లేకుండా మిగతావి ఎన్ని ఉన్నా కూడా మిగతావి ఏమీ పని చెయ్యవు. షుగర్ లెవెల్ కంట్రోల్ లేకుండా ఆపరేషన్ ఎలాగైతే చేయడం కుదరదో మిగతావన్నీ బాగానే ఉన్నాయండి, నాకు షుగర్ ఒక్కటే 300 ఉన్నది అంటే డాక్టరుకి అదే భయం. ఆ షుగర్ కంట్రోల్ అయ్యేంత వరకు ఆపరేషన్ లేదు నాయనా అని అంటాడు. ఆ విధంగానే నీకు వివేకం మొదట ఉన్నదా లేదా? నా దగ్గర ఆ వివేకం లేదండి అంటే నేనేం చేయలేనండి. ఆ వివేకాన్ని మీరు పెంచుకుని రండి అని అంటారు. కాబట్టి నిత్యం అంటే ఏమిటి, అనిత్యం అంటే ఏమిటి, నేను దేనిని కోరవచ్చు, దేనిని కోరకూడదు, నా విషయమైనటువంటి జీవితాన్ని దేని కొరకు వెచ్చించాలి, దేన్ని గురించి పట్టించుకోకూడదు. కానీ దురదృష్టం ఏమిటి అంటే మనం జీవితాలను తరిచి చూసినప్పుడు దేని గురించి అయితే అసలు మనం పట్టించుకోవలసిన అవసరం లేదో అక్కడ వాటిని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం. ఎక్కడైతే మనం పట్టించుకోవాలో అక్కడ అసలు పట్టించుకోకుండా అక్కడ మాత్రం దేవుడికో దండం పెట్టి వదిలేస్తాం. భగవద్గీతలో యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమాన్ని నేను పట్టించుకుంటాను అని పాపం ఆయన అన్నాడు కదా. కాకపోతే దాన్నే మనం పట్టించుకుంటూ ఉంటాం. ఈ ఇన్సూరెన్సు ఆ ఇన్సూరెన్సు అంటూ మనం అక్కడ సంతకాలన్నీ పెడుతూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికత అన్న దగ్గరికి వచ్చేసరికి మాత్రం దండం పెట్టేసి ఆ భగవంతుడే చూసుకుంటాడు అని అంటాం. మనుష్యాణం సహస్రేషు కశ్చిదతి సిద్ధయే అని భగవానుడే గీతలో అన్నాడు కదండి. లక్షలాది మనుషుల్లో ఎవరో ఒకరికి అది వస్తుంది అని ఆయనే చెప్పాడు కదా. మనం దాని గురించి ప్రయత్నం చేసినా వస్తుందిటండి అని అంటాం. నేనేమంటానంటే అంత నిరాశావాదిగా ఎందుకు ఉండడం? ఆ 1,00,000 మందిల్లో ఆ ఒక్కడిని నేనే అని ఎందుకు అనుకోకూడదు? అలా అనుకోవచ్చు కదా. కాబట్టి ఏ విషయాలు నేను పట్టించుకోవాలి అన్న వివేకం చాలా ముఖ్యం. అలాగా ఎప్పుడైతే ఇది నిత్యము ఇది అనిత్యము అన్న వివేకం కలుగుతుందో అప్పుడు మీకు వైరాగ్యం వచ్చే అవకాశం ఉన్నది. వైరాగ్యం అంటే ఏమిటి? నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటాను.
కానీ అలా చెప్పినా కూడా అన్నింటి యొక్క అర్థం కూడా ఒక్కటే. వైరాగ్యము అంటే అపూర్ణం నుంచి పారిపోవడమే. అదే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏదో డల్గా కూర్చోవడం, ఏడుపు మొహం పెట్టుకుని కూర్చోవడం అది కాదు. ఇప్పుడు పూర్ణత్వం అంటే ఏమిటో తెలిసింది కాబట్టి నేను ఇప్పుడు అపూర్ణం నుంచి దూరంగా జరగాలి అలా అనుకోవడం, అది వైరాగ్యం. అంటే దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు, ఇది కూడా అపూర్ణమే అని దాని నుంచి మనం వెనక్కి రావడం, అది వైరాగ్యం అని అనిపించుకుంటుంది. అంతేగాని ద్వేషించడం వైరాగ్యం కాదు. కొంతమంది ధనాన్ని కూడా ద్వేషిస్తూ ఉంటారు, బంధువుల్ని ద్వేషిస్తూ ఉంటారు. అదేం వైరాగ్యం కాదండి, అది వైరాగ్యం కిందకి రాదు. ఈ ధనము, బంధువులు వీరు నాకు మోక్షాన్ని ఇవ్వలేరు, వీరు పూర్ణులు కాదు, వీరి వల్ల నాకు పూర్ణత్వం రాదు అని తెలుసుకోవడం పేరు వైరాగ్యం. ఇది వైరాగ్యం అంటే. మరి ముముక్షుత్వం అంటే ఏమిటి? పూర్ణత్వం వైపుకి వెళ్ళడం, అది ముముక్షుత్వం. ఇవి రెండు కూడా విపరీతమైనటువంటి పదాలు. వైరాగ్యం అన్నప్పుడు అపూర్ణం నుంచి దూరంగా జరగడం, అది వైరాగ్యం. పూర్ణం వైపుకు మనం వెళ్ళడం, అది ముముక్షుత్వం. మోక్షమే భూయాత్ ఇతి, నాకు మోక్షమే కావాలి అన్న కోరిక, దాన్ని గనక మీరు పరిశీలించినట్లయితే నేను పూర్ణున్నవ్వాలి అనే కోరిక, అపూర్ణత్వం నుంచి దూరం జరగడం వైరాగ్యం అయితే, పూర్ణత్వం వైపుకి జరగడం ముముక్షుత్వం. ఇక్కడ ఇంకా కొంతమంది ఏమంటారంటే, అలాగ పూర్ణత్వాన్ని నుంచి దూరం జరగకపోతే ఇది దొరకదా? దొరకదు. ఈ సాధకుడికి చాలా కన్సెషన్ ఇవ్వడం జరిగిందండి. యోగక్షేమాల విషయంలో కూడా మీరు ఎంతవరకు ఆధ్యాత్మిక సాధనలో ఇబ్బంది పడకుండా ఉంటే వాటిని మెయింటైన్ చెయ్యగలరో అంతవరకు పర్వాలేదు అని అంటారు. అది దాటితేనే ఇబ్బంది. అయితే కొంతమంది అనొచ్చు, నేను బెంజ్ కారును కూడా మెయింటైన్ చేస్తున్నానండి, నాకేం పెద్ద ఇబ్బంది లేదు అని వాడు అనుకుంటూ ఉంటాడు. దానికి ఏం చెప్తాం? లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టుగా వాడు ఆ విధంగా అనుకుంటాడు. కానీ దాన్ని కొన్న తర్వాత కానీ తెలియదు. కాబట్టి అక్కడ ఆలోచించాల్సింది ఇది, నా వేదాంత అధ్యయనానికి అవరోధంగా తయారవ్వకుండా నేను చూసుకోగలనా లేదా? లేదండి, నా వేదాంత అధ్యయనానికి అదేమీ అడ్డు రాకుండా నేను చూసుకోగలను అంటే పర్వాలేదు. అయితే అక్కడ మాత్రం కమిట్మెంటు, అక్కడ హానెస్టీ ఉండాలి. అది గనక లేకపోతే మళ్ళీ అది కౌపీన సంరక్షణార్థం అహం పటాటోటహ అన్నట్టే ఉంటుంది. వైరాగ్యము, ముముక్షుత్వము, ఈ రెండు కూడా ఒక నాణానికి రెండు వైపులా ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి. రెండింటినీ ఒకేసారి చూడాలి అని అనుకుంటే కుదరదు. కాబట్టే వివేకానందుడు అన్న మాటల్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ధనపిశాచిని, భగవంతుడిని ఒకేసారి పూజించడం కుదరదు అని అంటారు. ధనపిశాచి అన్నప్పుడు ఇక్కడ కేవలం ధనము అని కాదు, అపూర్ణమును, భగవంతుడను. అపూర్ణము, భగవంతుడు పూర్ణుడు, ఈ రెండింటినీ ఒకేసారి పట్టుకోవడం అంటే కుదరదు. అపూర్ణం నుంచి దూరం జరగాలి, అది జరుగుతుందండి. కానీ వాళ్ళు పూర్ణత్వం వైపుకి రారు. ఇలాంటి వాళ్ళని కావాలంటే మీరు హరిద్వార్, ఋషికేశ్లో కోకొల్లగా చూడొచ్చు. వాళ్ళు అపూర్ణం నుంచి దూరం జరిగారు, ఇల్లు వాకిలి అన్నీ వదిలేసుకుని అక్కడికి వచ్చారు. కానీ వాళ్ళు పూర్ణం వైపుకి జరగటం లేదు. అక్కడికి వచ్చి కూడా వాడు ఏమంటాడు? సీతారాం కా నామ్ జపో, దాల్ రోటీ ఖావో, బస్ యహీ జిందగీ హై అంటాడు. వాళ్ళని చూసినప్పుడు మనం ఏదో వైరాగ్యవంతులు అని అనుకుంటాం, కానీ అది వైరాగ్యం కాదు.
వైరాగ్యం అన్న తర్వాత ముముక్షుత్వం అన్నది ఉండి తీరాలి. అది లేకపోతే వైరాగ్యం అది అనిపించుకోదు. నాకు కేవలం వైరాగ్యం ఉంది అంటే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. దాని యొక్క ప్రయోజనం ఎప్పుడు ఉంటుంది అంటే అది ముముక్షుత్వం వైపు ఉన్నప్పుడే. అలాగ వైరాగ్యం కావాలి, ముముక్షుత్వము కావాలి. మధ్యలో ఏదో సమాధి షట్క సంపత్తి అని అన్నారు కదా, అది కూడా ఉన్నది. సమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం ఇవన్నీ కూడా తత్వబోధలో చెప్పడం జరిగింది. అయినా కూడా ఒక్కసారి చెప్తున్నాను. శమము అంటే మనోనిగ్రహము, దమము అంటే ఇంద్రియ నిగ్రహము, ఉపరతి అన్నప్పుడు తత్వబోధలో స్వధర్మానుష్ఠానమేవా అని చెప్పుకున్నాం. అది ఒక రకమైనటువంటి అర్థం. ఇక్కడ మనం ఇంకో రకంగా చెప్పుకోవాలి. ఉపరతి అంటే మనసుని శాంతపరచడం. ఏంటండి, సమము అన్నప్పుడు కూడా మనోనిగ్రహము అన్నారు, ఇప్పుడు ఉపరతి అన్నా కూడా అదే కదా. అంటే సమము అన్నప్పుడు మనస్సుని ప్రశాంతపరచడం, ఉపరతి అన్నప్పుడు అలా ప్రశాంతపరిచినటువంటి మనస్సుని అదే స్థితిలో ఉంచడం, అది ఉపరతి అవుతుంది. అంటే జీవితంలో ఎలాంటి సన్నివేశాలు వచ్చినా సరే మనస్సుని ప్రశాంతంగా ఉంచటం ఒకటి, ప్రశాంతపరచడం ఒకటి. అలాగా ప్రశాంతపరిచినటువంటి మనస్సు అదే స్థితిలో ఉండడం ఉపరతి. తితీక్ష అంటే దుఃఖను సహించడం. సహనం సర్వదుఃఖానాం ప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్ష నిగద్యతే. శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో తితిక్షకి ఎంత మంచి డెఫినేషన్ ఇచ్చారో చూడండి. దుఃఖాన్ని సహించడం. మనం దుఃఖాన్ని ఎందుకు సహించడం లేదు? సుఖం గురించి ఇక్కడ ఎందుకు చెప్పలేదు అంటే సుఖాన్ని ఎలాగో సహిస్తాం, దుఃఖాన్నే సహించం. అయితే కొంతమంది అంటూ ఉంటారు, నా దుఃఖాలను సహించకుండానే ఇన్ని రోజులు గడిచాయా సార్ అని అంటారు. సహించక మానేస్తున్నామా, చేస్తామా? సహిస్తూనే ఉన్నాం కదా అని అంటారు. సహిస్తూనే ఉన్నావు, కానీ ఎలా సహిస్తున్నావు? ఏడుస్తూ సహించడం కాదు. ఇక్కడ ఏమంటున్నారు అంటే అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం. ఈ ప్రతీకారము అనేటువంటి భావన ఉండకూడదు, ప్రతీకారం అనేటువంటి భావన ఉండకూడదు. అలాగే చింతా విలాపరహితం, ఏ రకమైనటువంటి ఫిర్యాదులు చెయ్యకూడదు. ఫిర్యాదులు చేస్తూ ఎవడైనా సహిస్తూ ఉంటాడు. అబ్బో ఎంత ఎండరా బాబు, ఎండ 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 అని అనుకుంటూ గడపడం ఎవరైనా గడుపుతూనే ఉంటారు. ఈ హైదరాబాద్లో అసలు ఎలా ఉంటారండి అంటాడు. మళ్ళీ వాడు ఉండేది హైదరాబాద్లోనే. కానీ ఆ విధమైనటువంటి అంటే అది తితిక్ష కాదు. తితిక్ష అన్నప్పుడు సరే ఇప్పుడు స్థితి ఇది, దీన్ని ఏమైనా మార్చగలమా? మార్చలేము. అయితే పర్వాలేదు, సర్దుకుపోతాను. ఏ ఫిర్యాదు లేకుండా అలా సర్దుకుపోతే అప్పుడు అది తితిక్ష అవుతుంది. ఏది వచ్చినా సరే ఈశ్వర ప్రసాదము అన్న భావనతో ఉంటే అప్పుడు అది తితిక్ష అవుతుంది. ఈ తితిక్ష గురించి చాలా చోట్ల నేను చెప్పడం విని ఉంటారు. ఎందుకంటే ఈ తితిక్ష అన్నది షాక్ అబ్జార్బర్లా పనిచేస్తుంది. దీనివల్ల ఎఫ్ఐఆర్ తగ్గుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, రికవరీ పీరియడ్. మనకి ఏదో కోపం వచ్చిందండి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటుంది, ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండదు. దాని తర్వాత మీరు దాంట్లోంచి బయటపడడం, రికవరీ పీరియడ్, అది కూడా తగ్గుతుంది. ఆ విధంగా తర్వాత శ్రద్ధ అన్నప్పుడు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి. శాస్త్రం చెప్పేది, గురువు గారు చెప్పింది నిజమే అని నమ్మాలి. అప్పుడే ఎలాగైతే ఒక డాక్టర్ని చెప్పిన దాన్ని నమ్మి ట్రీట్మెంట్ని తీసుకుంటామో ఆ విధంగా గురువుని, శాస్త్రాన్ని నమ్మాలి. అది శ్రద్ధ.
వారి పట్ల విశ్వాసం ఉండాలి. అలా అన్నాం కాబట్టి అంధవిశ్వాసం పనికిరాదు. ఆ గురువుగారు వేదాంతం తప్ప మిగతావేవో మాట్లాడుతూ ఉంటే దానిపై శ్రద్ధ ఉండడం కాదు, అది అంధవిశ్వాసం అవుతుంది, అది పనికిరాదు. ఆ తర్వాత సమాధానం, చిత్త ఏకాగ్రత. గురువుగారు చెప్పింది మిస్ అవ్వకుండా ఏకాగ్రచిత్తంతో వినాలి. ఆ విధంగా శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఈ ఆరింటిని కూడా సమాధి షట్క సంపత్తి అని అంటారు. ఆ తర్వాత ముముక్షుత్వం, ఇవన్నీ కూడా ఉండాలి. అయితే శంకరుల వారు ఒక చోట రాస్తారు, మిగతా గుణాలు ఇంతో అంతో ఉన్నా ముముక్షుత్వం అన్నది తీవ్రంగా గనక ఉంటే ఆ ముముక్షుత్వం అన్నది మిగతా గుణాలను పెంచుతుంది అని అంటారు. ముముక్షుత్వానికి ఉన్నటువంటి గుణం అది మిగతా గుణాలను పెంచుతుంది అని అంటారు. ఇక్కడ ఈ శ్లోకంలో వీటన్నింటి గురించి కూడా నేరుగా చెప్పకపోయినా ఈ శ్లోకం యొక్క పైపైన అర్థం గనక మీరు చూస్తే, తపస్సు చేసినటువంటి వాడు, పాపాలను ప్రక్షాళన గావించుకున్నవాడు, శాంతంగా ఉండేవాడు, రాగము లేనివాడు, మోక్షం కావాలి అని అనుకునే వారికి ఈ ఆత్మబోధ చెప్పబడుతోంది అని అన్నారు. కానీ ఇక్కడే వాళ్ళు శాంతానాం అని అన్నప్పుడు సమాధి షట్క సంపత్తి కలిగిన వారు, వీతరాగినాం అన్నప్పుడు వైరాగ్యాన్ని కలిగిన వారు. అయితే ఇక్కడ వివేకం గురించి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, ఇది వింటున్న వాళ్ళు వివేకవంతులై ఉంటారు అని అనుకుని ఉండవచ్చు. ఆ మాత్రం వివేకం ఉండే ఉంటుంది, రామచంద్రమూర్తి వీళ్ళకి చెప్పి ఉంటాడు అని అనుకుని ఉండవచ్చు. అలాగే శాంతానాం, సమాధి షట్క సంపత్తి పూర్తిగా ఉన్నవాడు. వీతరాగినాం, వీతరాగినాం అంటే వైరాగ్యమును కలిగిన వాడు. ముముక్షుత్వం, ముముక్షు అయినటువంటి వాడు. ఇలాంటి గుణాలు ఉన్నవారి కోసం ఈ ఆత్మబోధను నేను చెప్తున్నాను అంటూ వేదాంత విషయాలను మరింత సులభంగా అర్థం చేసుకునేందుకు గాను నేను ఆత్మబోధను చెప్తున్నాను. తత్వబోధలో కూడా ఈ గుణాలన్నీ చెప్పారు. కానీ ఈ శ్లోకంలో ఒక ప్రత్యేకత ఉన్నది. తత్వబోధలో ఈ గుణాలు ఉండాలి అని అన్నారు, కానీ అవి ఎలాగ వస్తాయి అన్నది చెప్పలేదు. కానీ ఈ శ్లోకంలో అది చెప్పడం జరిగింది. చిన్న సూచన మాత్రంగా ఇక్కడ చెయ్యడం జరిగింది. తపోవి క్షీణ పాపానాం అని అన్నారు. అయితే తపస్సు అంటే ఏమిటి? తపస్సు ద్వారా పాపాలను పోగొట్టుకోవచ్చా? అలాగా తపస్సు చేత పాపాలను పోగొట్టుకున్న వాడికి ఈ బోధ అవసరమా అన్న వాటిని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, హరి ఓం తత్సత్. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.